ఎందుకంటే రాజకీయాల్లో ఒక చట్టబద్ధత ఉండాలి, ఒక కమిట్మెంట్ ఉండాలి. అంతేగాని మైకి నా చేతిలో వచ్చింది కదా అని ఇష్టం వచ్చి మాట్లాడి అని సాంప్రదాయం కాదు. ఎందుకంటే ఇప్పుడు చెప్పాడు తిరక్కు ఏమని మేముంటే అది చేసాము ఇది చేసామని నువ్వు అనుకుంటున్నావు. కానీ తిరక్కు ఏమీ చేయలేరు. మీ రామ్మోహన్ నాయుడు సంగతి ఒక చిన్న మాటలో చెప్పిద్దాను నేను. చిన్న మాటలో ఆయన పౌర విమానయాన శాఖ మంత్రి ఎంతసేపు భోగాపురం ఎయిర్పోర్ట్కి వచ్చి వెళ్ళి అక్కడ రీల్ తీసుకుంటాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరిదండి? భోగాపురం ఎయిర్పోర్ట్కి కావాల్సిన ల్యాండ్ని, భోగాపురం ఎయిర్పోర్ట్కి కావాల్సిన శాంక్షన్స్ అన్నీ వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వాటికి అన్నింటికి ఇచ్చారు. శంకుస్థాపన చేసి ఈ నెలాఖరికి వచ్చే నెలాఖరికి దాన్ని ఇవ్వాలని ఓ ప్రైవేట్ సంస్థ జిఎంఆర్ సంస్థకి మన జిల్లా ఆయనకే దాన్ని కట్టబెట్టారు. దాన్ని వాళ్ళు వచ్చి వారి దగ్గర నుంచి ఫైనాన్స్ క్లోజర్ అయింది. ఆ పని నుంచి బ్యాంకుతో జరుగుతుంది. అది వచ్చి ఏదో గత చెప్పుకుంటున్నాం. కానీ అతనికి సంబంధించిన శాఖలో విజయవాడలో నువ్వు ఫ్లైట్ దిగుతావు, వైజాగ్ ఎక్కుతావు, విజయవాడ దిగుతావు, జగన్మోహన్ రెడ్డి కళ్ళకి వెళ్తావు. మరి ఆ ఎయిర్పోర్ట్ వచ్చి అది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అది. మరి 2 సంవత్సరాలు అయింది. మరి ఎందుకు మరి అది పూర్తవలేదు? ఈ చిన్న పోర్టు, అది చిన్న ఎయిర్పోర్టు, దానికి ఎంత అక్కర్లేదు, ఎంత డబ్బులు అక్కర్లేదు, ఎంత శ్రమ అక్కర్లేదు, ఎంత అక్కర్లేదు. ఏమైంది అంటే వాళ్ళ తాలూకు పటుత్వం, వాళ్ళ కమిట్మెంటు, వాళ్ళ వ్యవహారం నీకు చెప్పడానికి అని చెప్తున్నాను. ఊరికే పాపం గొంతు చింపుకొని ఏదేదో సాధించారని చెప్పి పాపం చాలా కష్టపడి అంత చెప్తున్నావు. ఏమక్కర్లేదు వాళ్ళకి. ఈ వ్యవస్థ మీద కానీ, ఈ రాష్ట్రం మీద కానీ, ఈ ప్రాంత ప్రజల మీద కానీ వాళ్ళకి ఎవరికి మక్కువ లేదు. వాళ్ళకి కావాల్సినంతా వాళ్ళ సొంతంగా వాళ్ళ పబ్లిసిటీ కోసం ఇవాళ ఉన్న ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ పాపకం కోసం, వాళ్ళ మెప్పు కోసం, వాళ్ళ మేలు కోసమే వాళ్ళ కార్యక్రమాలని ఆలోచన చేస్తారు. చెప్పడానికి ఇది చిన్న ఉదాహరణ. అని నేను చూశాను. ఏదో అమరావతి గురించి ఏదో మాట్లాడి ఎవరు అచ్చెన్నాయుడు గారు ఏదో అమరావతికి వచ్చి మళ్ళీ చట్టబద్ధత గురించి నాకు తెలిసి ఆ తీర్మానం దేనికి పనికిరాదు. అయినా సరే రాష్ట్రాలు అనేవి, రాజధాని అనేది ఆ రాష్ట్రం తాలూకా ఇష్టం. నువ్వు గత ప్రభుత్వంలో దాన్ని రాజధానిగా గుర్తించి తీర్మానం చేసి పంపావు. ఎంత ఖర్చు పెట్టావు దానికి? 4,000 కోట్లు ఖర్చు పెట్టి 2,000 కోట్లు బిల్లు ఇచ్చి 1,000 కోట్లు వచ్చి కేంద్రం తెచ్చి దానికి 1,20,000 కోట్లు వచ్చి దాన్ని పెట్టి మరి నీ 5 సంవత్సరాల్లోనే 2,000 కోట్లు ఖర్చు పెట్టి 2,000 కోట్లు బాకీ పెట్టి వెళ్ళిపోతే ఇన్ని సంవత్సరాల్లో అది కంప్లీట్ అవుతుంది. నిజంగా రైతుల పట్ల కానీ నీకు సొత్తుంటే, అలాగే ఈ రైతుల పట్ల కానీ నీకు సొత్తుంటే, నీ తాలూకా ఆలోచన కానీ ఆలోచన ఉంటే ఈ కార్యక్రమం జరుగుతుందా? ఊరిగా ఓదో నోరు ఉందని ఊరిగా మాట్లాడుతూ ఒక పక్క చంద్రబాబు నాయుడు, ఒక కొడుకు, ఒక పక్క వచ్చి ఆ కూటమి నాయకులు, ఒక పక్క ఈయన ఇస్తారు రాజ్యంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ కూర్చున్న ప్రధాని కానీ వేదిక మీద పెద్దలందరూ అడుగుతున్నారు. ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకుడు స్వర్గీయ అరుణాయుడు గారు చనిపోయి ఎక్కడ ఉన్నారు కానీ ఆత్మ ఎక్కడ ఉన్నారు కానీ ఆయన అధ్యక్షతను కమిటీ చేశారు రాష్ట్ర విభజన కోసం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్పారండి? రాష్ట్ర విభజనకి మేము వ్యతిరేకం కాదు అని చెప్పి ఆయనతో తీర్మానం ఇప్పించారా లేదా? ఇది వాస్తవమా అవాస్తవమా? ఇది నేను చెప్తుంది అబద్ధమా? చెప్పండి, దానికి సమాధానం చెప్పండి. అచ్చెన్నాయుడు నువ్వు మీ నాయకులు మీరు రాజకీయాల కోసం చేస్తూ ఇవాళ వచ్చి మరి పెద్దగా మేము వచ్చి నీతివంతుల్లా మాట్లాడుతూ ఇవాళ కార్యక్రమం చేస్తే రాజకీయాల కోసం ఎంతకైనా మీరు తెగిస్తారు, రాజకీయాల కోసం ఎంత స్థాయినైనా దిగజారుతారు. కానీ అది కాదు రాజకీయాల కోసం. మనం అన్నిటికీ మనం కమిట్మెంట్ ఈ సొసైటీకి మనం బాధ్యత వహించాలి. అధికారంలో ఉన్నప్పుడు ఏం కార్యక్రమం చేశామో ఆ కార్యక్రమం గుర్తెరగాలి. కాబట్టే
జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గర వచ్చి మీ దగ్గర ఆ పలాసలో వీళ్ళ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ హాస్పిటల్కి ఎంతమందో ఈ ప్రాంతంలో ఉన్నారు ప్రజలు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో డయాలసిస్ చేసుకుంటూ ఎంతో మంది ప్రతి ఊర్లోనూ ఒక ఇద్దరు పేషెంట్ ప్రతి ఇంట్లోనూ ఓ పేషెంట్ నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం నువ్వు మర్చిపోయావా? సరే ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ చేసిన కార్యక్రమాలు స్వాస్థ్యంగా నిలబడతాయి కదా, ఉంటాయి కదా, అవి ఆలోచన చేసుకోవాలి కదా. కాబట్టి ఇవాళ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, ప్రభుత్వానికి చెప్తున్నాం, ఏదైతే ఇవాళ ఈ ప్రాంతంలో మూలపేట పోర్టునెత్తి మొదటి దశ కోసం 4,300 కోట్లలో 2,900 కోట్లతో మొదటి దశ కార్యక్రమాన్ని మరి ప్రారంభించామో అందులో ఇప్పుడు ఏవైతే 60-70% పనులు 60% పనులు పూర్తి చేసి 70% పనులు పూర్తి చేశామో దాని వెంటనే ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఆ 30% పనులు మీరు పూర్తి చేయలేరా? ఏం వాళ్ళకి మీకు ఇంకా సెట్టింగ్ అవ్వలేదా? వాళ్ళకి మీకు ఇంకేమీ కార్యక్రమం జరగలేదా? దేనికోసం వెయిటింగ్? దాంట్లోనూ కార్యక్రమేనా? అది ప్రజల పనికి వస్తుందా, ప్రజల పనికి రాదా? అది వ్యవస్థ పనికి వస్తుందా, వ్యవస్థ పనికి రాదా? అది రాష్ట్రానికి అభివృద్ధి పనికి వస్తుందా, పనికి రాదా? ఆలోచించుకోక్కర్లేదు. ఇదే కార్యక్రమం. ఇది న్యాయమా? వీళ్ళు వచ్చంటే పెద్ద కబుర్లు చెప్తారు, ఆ పెద్ద కబుర్లు వచ్చి చెవిలో పూట్టుకొని మన ఈ రాష్ట్ర ప్రజలందరూ వినాలంట. ఇది నాయకత్వం. ఆలోచన చేయండి. ఒక విషయాన్ని వేదిక నుంచి ఆ టీవీ ద్వారా అడుగుతున్నాను, మీరు వెళ్ళండి. ఈ మీటింగ్ అయిన తర్వాత వెళ్ళండి. ఈయన వ్యవసాయ మంత్రి కదా, ఈ మంత్రి గారు ఈ ప్రాంతంలో మొక్కజొన్న వేస్తే మొక్కజొన్నకి కనీసం మద్దతు ధర వచ్చిందా అడగమనండి. మద్దతు ధర కొంటున్నారా అడగమనండి. ధరలు కొంటట్లేదు. మన బతిగా మనం ఏం చేస్తున్నాం? మన బాధ్యత కాదు. మనకు సిగ్గు అనిపించట్లేదు, మనకు బాధ అనిపించట్లేదు, మనకి ఇబ్బంది అనిపించట్లేదు. ఏంటిది? సరే, అదృష్టానికో దురదృష్టానికో ఆ జరిగిన చంద్ర సమావేశంలోనో లేదా పెట్ల మార్పిడి వల్ల లేదా ఏ కార్యక్రమంలో గెలవచ్చు, ఎమ్మెల్యేగా అవ్వచ్చు, ప్రభుత్వం రావచ్చు పోవచ్చు, కానీ ఇది కాదు చేయాలి కదా కార్యక్రమాన్ని. ఇవాళ చేయకుండా ఏమనంటే పెద్ద పెద్ద మాటలు పెద్ద నేను అంత ఎత్తుంటే మన సుఖమేంటి? పని కావాలి కదా. మేము మనుషులు పెరిగాం, మనుషులు పెరిగితే సుఖమేంటి? ఆ పని దానికి తగ్గట్టు పని చేస్తే ఆ కార్యక్రమం మాకు ఏదైనా మంచి పేరు ఏదైనా ఉంటుంది. రైతుకి ఇచ్చిన ఇవాళ విధానపరమైన నిర్ణయం అని చెప్పి మీ ఇన్సూరెన్స్ డబ్బులనే ఇవాళ లేదు. ఇన్సూరెన్సే ఇవ్వట్లేదు రైతులు. ఇన్సూరెన్స్ రైతు కట్టుకోమన్నారు. ఆ రోజు జగన్మోహన్ ఉన్నప్పుడు జగన్మోహన్ కట్టేవాడు, ఆ ప్రభుత్వం కట్టేది. ఏది ఇవాళ మీ దగ్గర మామిడి తోటలు జీడి తోటలు ఉన్నాయి కదా. గత సంవత్సరంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎంత ఇచ్చేవారు ఎకరానికి? ఈ సంవత్సరం ఎంత ఇస్తాను అడగండి. సగం మరి ఇన్సూరెన్స్ కంపెనీలే క్లెయిమ్ తగ్గించాలి చూడండి. ఇది అవాస్తవం అడగండి. వెళ్ళండి టీవీలో రేపు వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోండి. ఒకవేళ నేను తప్పు చెప్తే నేను క్షమాపణ కోరుతాను. ఎందుకు తగ్గించవలసి వచ్చింది? ప్రభుత్వం వచ్చి ఇన్సూరెన్స్ కంపెనీకి వచ్చి ఆ తాలూకు ప్రీమియం కట్టకపోవడం వల్ల తద్వారా రైతులు వచ్చి వేసి పంట వేసిన రైతులు ఇవాళ నష్టపోతున్నారు. ఇవాళ ఇది వాస్తవం కాదా? ఇది నిజం కాదా? ఇవాళ వచ్చి పెద్ద పెద్దగా మాటలు చెప్తుంటే ఇవాళ ఇదేంటిది? ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఇవాళ ఇంకా 2 సంవత్సరాలు ఉంది. మేము శంకుస్థాపన చేసే పనులు ప్రారంభించాం. మా అచ్చెన్నాయుడును మన ఏం పేరు మన రామ్మోహన్ నాయుడిని మాట్లాడే సుఖంది. చంద్రబాబు నాయుడు ఆలోచన బాగలేదు. చంద్రబాబు నాయుడు ఆలోచనే దోపిడీ. మా ఇంటికి వస్తే ఏమిస్తాం, మీ ఇంటికి వస్తే మా ఇంటికి వస్తే ఎంత వేస్తాం, మీ ఇంటికి వస్తే ఏమిస్తాం అంటారు. వీళ్ళు ఏం చేస్తారు పాపం? వాళ్ళకి ముందు సెట్ అయితే అప్పుడు ఇక్కడ సెట్ అవుతాయి.
లేకపోతే సెట్ అవ్వదు. ఇవాళ ఈ కార్యక్రమాలు ఈ రకంగా జరుగుతున్నాయి. కాబట్టి ఆలోచన చేయమని కోరుతున్నాను. ఈ ప్రభుత్వానికి ఇంకా మీకు ఇంకా నిండా 100 ఏళ్ళు ఇంకా 2 సంవత్సరాల టైం ఉంది. కనీసం ఆ మొదలు పెడతా ఆ కార్యక్రమం చేయండి. చేసి అప్పుడు 2 విడతకి వెళ్తే కనీసం అదేనా పూర్తి చేసుకునే ఒక పేరైనా ఉంటుంది, అది ప్రారంభిస్తే. అంతేగాని ఎవరికో పుట్టిన పిల్లలకు వచ్చి పేరు పెట్టుకుందాం అనుకుంటే అది చాలా తప్పు. అది మంచి సంప్రదాయం కాదు. పెంచుకో, తప్పులేదు, పలానా పిల్లల్ని పెట్టుకున్నాను, కానీ పేరు పెట్టుకోవద్దు దయచేసి. అది నా రిక్వెస్ట్, ఇది నా విమర్శ కాదు ఇది. ఎందుకంటే రాజకీయాల్లో ఒక మాటని దయచేసి అందరికీ మనం చేస్తాం. ఎవరినైనా పొగడొచ్చు, ఎంతైనా పొగడొచ్చు. ఓ ఇంద్రుడు, చంద్రుడు, దేవేంద్రుడు అనొచ్చు. ఎవరినైనా విమర్శించామంటే అది ఉట్టుపోదు. ఆ విమర్శ మళ్ళీ మనకు వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా విమర్శించాలి. కాబట్టి నేను జాగ్రత్తగా ఆలోచించుకునే చెప్తున్నాను, ఆలోచించుకొని చెప్తున్నాను. కాబట్టి ఆ పేరు తెచ్చుకోవడానికి కనీసం ఈ వెంటనే పనిచేయండి. ఏంటి అడుగుతున్నానండి, ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరం కూడా మాజీ మంత్రులు, ఒక మాజీ శాసనసభ్యులు, లేకపోతే ప్రెసిడెంట్ ఉన్న ఎంఎల్సీలు, లేకపోతే జిల్లా చైర్మన్లు, లేకపోతే జిల్లా అధ్యక్షులు, అంటే ఎంతో కొంత బాధ్యతగా ఉన్న వ్యక్తులు. అంతేగాని బాధ్యత విస్మరించిన వ్యక్తులను కాదు, ఏదో చట్టాన్ని చేతితో తీసుకున్న వ్యక్తులను కాదు. మీ పోటీ చూస్తామంటే మీకేంటి బాధ? పోనీగో 50 మంది 70 మంది అడుగుతున్నారు, కాదండి ఒక 20 మంది రండి, 25 మంది రండి, వెళ్ళండి అని చెప్పచ్చు కదా. మీరు ఎందుకు చెప్పలే? ఏంటి బెరుకు, ఏంటి కార్యక్రమం అంటే ఏంటి? మేము చట్టాన్ని చేర్చుకునే వ్యక్తులు కాదు. మేము గౌరవంగా మర్యాద ఇవాళ రాష్ట్రంలో పరిపాలిస్తున్నారా పార్టీకి చెందిన వ్యక్తులు, బాధ్యత వ్యక్తులు. కానీ ఇదేంటిది? మీరు వచ్చంటే నీకు చెప్తారంట. ఆ కుటుంబంలో నాయకులు వచ్చి చొక్కా దింపుకొని అది ఆవేశపడిపోయి ఊగిపోయి ఇష్టం మాట్లాడారు. ఇప్పుడు ఏమైంది? ఊగిపోవడం ఎందుకోసం మీరు మమ్మల్ని అన్నికంటే ఆపుతున్నారు? ఎందుకోసం మీరు మమ్మల్ని వచ్చి అక్కడికి వెళ్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఒక 10 మంది వెళ్ళి మేము చూసి వస్తే తప్పేంటి? మీకేంటి నష్టం చెప్పండి? ఈ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి చెప్పండి? ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే అక్కడ దాన్ని బాధ్యత వహిస్తాం కదా, మేము బాధ్యతగా మనుషులే కదా. కానీ ఏమేనంటే ఇగో చట్టాన్ని చేతితో తీసుకున్నారు, అది ఇది అని వాళ్ళు ఎక్కువ మాటలుగా చెప్పడానికి. ఇది ఇవాళ ఈ ప్రభుత్వం తాలూకా పనితీరు. ఎంతకాలం చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పరిపాలన చేస్తావు? భయంతోని బెరుగుతోని భయంతోని ఎంతకాలం పరిపాలిస్తావు? నీ వెనకాల తందానంటే తందానంటూ ఇంకో 2 ముగ్గురు తయారయ్యారు. వాళ్ళు నీ మాట వచ్చి కింద పడిపోకుండా మీ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉందామని అంటే ఎంత భయం ఉందో ఆలోచన చేయండి. ఎప్పుడైనా తప్పించేది అధికారులకు వచ్చేస్తే ఎంత భయంతో ఉన్నారో ఆలోచన చేయండి. మీ తాలూకా మీ మనసులో ఉన్న మాటలే, మీ బాధనే, మీ భయమే మీ మాటల్లో చెప్తుంది, మీ ముఖాల్లో కనిపిస్తుంది, మీ వేషభాషల్లో కనిపిస్తుంది. ఎందుకంటే మీరు చేస్తున్న పనులవి ప్రజావ్యతిరేకమైన విధానాలు అవలంబిస్తారు. ఏదో సూపర్ 6 అన్నారు, సూపర్ 8 సూపర్ 8. కనీసం ఓ పేదవాడికి వచ్చి ఓ పెన్షన్ ఇచ్చిన పాపాన పోలని తీరుబడి నువ్వు వచ్చి సూపర్ 6 సూపర్ 8. నిన్న పెద్ద అడ్వర్టైజ్మెంటు 2 లక్షల ఇల్లు. ఎవరు చేశారు బాబా 2 లక్షల ఇల్లు? ఎవరిచ్చారో స్థలాలు చెప్పు చంద్రబాబు నాయుడు గారు. వచ్చి ఇది మరేమనంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి ఏదో ఫోబియా ఉంది, ఆయన వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అన్నారు.
ఇది వాస్తవం కాదా? కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న ప్రధానిక సోదరులందరినీ కోరుతుంది ఏంటంటే ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వ వ్యవస్థ కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచన చేస్తున్న ప్రభుత్వం కాదు. సొంతం కోసం, స్వార్థం కోసం, వారి ప్రాపకం కోసం, వారి తాలూకా పబ్లిసిటీ కోసం, వారి ప్రచారం కోసం ఇవాళ చేస్తున్న ప్రభుత్వం. కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమాలు చేస్తుంది. ఇది ఈ రాష్ట్రానికి తగదు. ఈ రాష్ట్ర అభివృద్ధికి ఇది చేయాలంటే ఓ ప్రణాళికాబద్ధంగా పోవాలి. ఏమైనా మాట్లాడితే ఆ వైజాగ్లో వచ్చి ఏమనంటే అది తెచ్చాం, ఆ గూగుల్ మేము చెప్పక్కర్లేదు, అదని చెప్పాడు, అది ఎవరు తెచ్చారు. పోనీ ఎంతెందుకు అప్పుడు ఇక్కడ ఉన్న కాంట్రాక్ట్ విశ్వ సముద్రం అడగండి వెళ్ళి, లేకపోతే ఆ జిఎంఆర్ అడగండి వెళ్ళి ఎవరు తెచ్చారు. లేదా మీ కిడ్నీ హాస్పిటల్ డాక్టర్లు వెళ్ళి డాక్టర్లు అడగండి ఎవరు తెచ్చారు, ఎవరు కట్టించారు. మాకు అక్కర్లేదు పేరు, మేము అడగట్లేదు. మేము తండ్రి మాకు అలవాటు ఏది ప్రచారం చేసుకొని డప్పులు పట్టుకొని బ్యాండ్లు పట్టుకొని వాయించుకొని మేము చెప్పుకోవాలి అవసరం మాకు లేదు. వ్యవస్థే చెప్తుంది, ఆటే చెప్తుంది. ఆ కార్యక్రమాలే మాకు మాకు మా శ్రీరామ రక్ష. మాకు చాలా ఆత్మసంతృప్తి. ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో వచ్చిన విద్యా వ్యవస్థలో జరిగిన మార్పుల్లో వైజాగ్లో మెడికల్ కాలేజ్ వచ్చినా, విజయనగరంలో యూనివర్సిటీ వచ్చినా, వైజాగ్ శ్రీకాకుళంలో యూనివర్సిటీ వచ్చినా, శ్రీకాకుళంలో మెడికల్ కాలేజ్ వచ్చినా, హాస్పిటల్స్ వచ్చినా, పోర్టులు వచ్చినా, లేకపోతే సీ పోర్ట్ వచ్చినా, లేదా రాష్ట్రంలో 10 షిప్పింగ్ హార్బర్లు వచ్చినా, 10 షిప్పింగ్ హార్బర్లు వచ్చినా, ఇవన్నీ కూడా పరిపాలనలో భాగమే తప్ప ఏదో ప్రత్యేకంగా కాదు. ఈ రాష్ట్ర అభివృద్ధిలోకి చేద్దామన్న ఆలోచనతోనే ఆ కార్యక్రమాలు చేశాం. కాబట్టి దయచేసి ఆలోచించమని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, ఇంకా పెద్దలు చాలామంది మాట్లాడాలని మరి వాళ్ళు మాట్లాడతారు దయచేసి. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, ప్రభుత్వాన్ని కోరుతున్నాం, పోటీని త్వరితగతిగా చేయండి. ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. అలాగే ఈ ప్రాంత అభివృద్ధికి మీరు తోడ్పడిన తప్ప ప్రాంత వినాశాన్ని రాకండి. ఇప్పుడు వచ్చాను, వస్తే ఆ సర్పంచ్ వచ్చాడు, నాకు రిప్రజెంటేషన్ ఇచ్చాడు. ఏంటో రిప్రజెంటేషన్ అంటే, సార్ మాకు వచ్చి రిహాబిలిటేషన్ ఉంది, మా డబ్బులు ఇస్తాను, ఇవ్వలేదు సార్, మాకు ఇది ఇస్తాను. ఎందుకండి ఇది ఎన్నాళ్ళు లేకపోతే ఇంకెప్పుడు ఇస్తావు? 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు అయింది. దానికి కూడా తెల్ల చొక్కా, పసుపు చొక్కావా, లేదా తెల్ల బ్యాట్యా, ఎర్ర బ్యాట్యా, నెల బ్యాట్యా అని చూస్తారా దానికి? చెప్పండి, ఏంటండి ఇది? ఇటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి చాలా దురదృష్టకరం. సరే, జరిగిన తప్పులు జరుగుతుంటే మానవుడు సహజం. మిమ్మల్ని ఈ రాష్ట్ర ప్రధానికి అందరినీ కోరుతున్నాం, ఈ వేదిక ద్వారా, ఈ మీడియా ద్వారా. సరే, ఈనాడు ఏదో ఏబిఎన్ ఏదో టీవీపై ఆ సొంతానికో స్వార్థానికి వేసుకుంటాయి, కానీ వాళ్ళకి ఎంతసేపు భజించేయడానికి ఆలోచన చేస్తాయి. కానీ చేయండి, కానీ మీ వద్ద లేదు. కానీ నేను మాటలు అవాస్తవమైతే రేపు ఉదయం మీ ఇష్టం తిప్పండి, నిజాలు అయితే మాత్రం చూపెట్టండి దయచేసి. ఎందుకంటే కొద్దిగానే వాళ్ళు రియలైజేషన్ రావాలని నా కోరిక, అందుకోసమే నేను రిక్వెస్ట్ చేస్తాను. కాబట్టి మిమ్మల్ని మనం చేస్తూ